వాళ్ళు ఎర్రచందనం దొంగలు కాదు. వాళ్ళు కుల దురహంకారంతో దళితులకు శిరోమణం చేసినటువంటి వాళ్ళు కాదు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని రాజప్రాసాదాలు నిర్మించుకున్న వాళ్ళు కాదు. బోర్డులు తిప్పేసి బ్యాంకులను బోల్తా కొట్టించిన వాళ్ళు కాదు. కంపెనీలు పెట్టి కోట్లు గడించిన వాళ్ళు కాదు. ముక్కుపచ్చలారని పసిపిల్లలని భయంకరమైన మదంతో రేప్ చేసిన వాళ్ళు కాదు. ఉగ్రవాదులు కాదు. వాళ్ళు అన్నదాతలు, మనకి బువ్వ పెట్టేవాళ్ళు. పాలకవర్గాలు చెప్పే రైతే రాజులు. తమ కాలి కింద నేలని, కన్న తల్లితో సంబంధం ఉన్నటువంటి నేలని, తరతరాలుగా వస్తున్నటువంటి నేలని తన వారసులకు కాకుండా 5 కోట్ల ఆంధ్రజాతికి రాజధానిగా ఇచ్చి నిస్సహాయులైపోయి 315 రోజులుగా మౌనంగా రోధిస్తున్నటువంటి రైతులు. వాళ్ళు మట్టి పిసికారు, మనకి బువ్వ పండించారు. అదొక్కటే కాదు, మన తరువాతి తరాలకి రాజధాని కావాలి, భవిష్యత్తు కావాలి, ఉద్యోగ కేంద్రం కావాలి, ఉపాధి కేంద్రం కావాలి. మీ పిల్లల్ని మాత్రమే పోషించుకోవడం కాదు, ఆంధ్రమాత పిల్లల 5 కోట్ల మందిని పోషించేటటువంటి నగరానికి మీ భూమి కావాలి అని నాడు ప్రభుత్వం దండం పెడితే దాన్ని మన్నించి ఇచ్చి, ఇప్పుడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని, నుంచోమంటే నుంచొని, టెంట్లు పీకేస్తే పీకించుకొని, అవ్వ, అక్క, చెల్లి, అమ్మ, అత్త, ముసలి వాళ్ళు, పసిపిల్లలని తేడా లేకుండా చితగ్గొడుతుంటే కూడా పంటి బిగువున భరించుకొని ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తూ, బేలచూపులు చూస్తూ, పక్కకు తొలగమంటే తొలగి, నిలబడమంటే నిలబడి, కొడితే కొట్టించుకొని, తిడితే పడి, రాజధాని రైతుల గురించి మాట్లాడమంటే రామ్రాజ్ కాటన్ పంచెలు, పోచంపల్లి చీరల గురించి మాట్లాడుతూ ఘోరంగా అవమానించినా, నెలల తరబడి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే గుండెలు మండుతున్న సహనంగా వేడుకుంటున్నటువంటి రైతుల్ని, దళిత వెనుకబడిన వర్గాల మట్టి బిడ్డల్ని అరదండాలు వేసి జైలుకు తీసుకెళ్లింది ప్రభుత్వం. పార్టీ పేరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు రైతులు అంటున్నారు, ఇనప సంకెళ్ల రైతు కాంగ్రెస్ పార్టీనా? వైఎస్ఆర్ అంటే ఇనప సంకెళ్ల రైతు కాంగ్రెస్ పార్టీనా? రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి రైతు యొక్క ఆత్మ గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసేలాగా 3 రాజధానులకి మద్దతు కావాలంటూ పెయిడ్ ఆర్టిస్టుల్ని ఆటోల్లో తరలిస్తుంటే మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారనే స్టేక్ హోల్డర్స్, వాళ్ళ భూములవి, ప్రభుత్వ భూములు కాదు, సిఆర్డీఏ రైతుల భాగస్వామ్యంతో ఉన్న భూముల్లోకి మీరెందుకు బయట నుంచి వస్తున్నారని అడిగిన పాపానికి దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే వెనక్కి తీసుకున్నా గానీ నో 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 అంటూ చెప్పడం, అరదండాలు వేయడం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సంఖ్యళ్ళు ఎవరు పడితే వాళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి వెయ్యొద్దు, న్యాయస్థానాల మ్యాజిస్ట్రేట్ అనుమతి లేనిదే, అది ఇన్హ్యూమన్, అది అమానవత్వం, అమానుషం అని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా, సుప్రీంకోర్టు అంటే వీళ్ళకి లెక్కలేదు కదా, అదొక బిల్డింగ్ మాత్రమే, మనకున్న లక్షల 100 బిల్డింగ్లు అదో బిల్డింగ్ అన్నట్టు చూసి రైతులను అవమానపరుస్తూ సంఖ్యలు వేసి జైలుకు తీసుకెళ్లారు.